మంచాలా మళ్ళీ ఎటు పోయిండో ఒక్కరోజు కూడా మంచాల చక్కగా పడినది లేదు ఎటు పోయిండో ఏమో ఏం పెంట పెడతాడో నాకు ఎటు పోతాను ఎగిరితే పడుకుంటా ఎటు పోతాను అంటే ఏం చెప్పాలనే అక్క బాడుకావు నిద్ర లేచే వరకు లేడు ఎటు పోయిండో మంచాలు ఉండడు వాడొక్క పట్టాను ఉండడు ఇంటికాడ రాత్రి పండుకొని భయం అవుతుంది నాకు అన్నం ఉండ కొడుకుని లగ్గం చేసుకుంటే చూసినావా నాకు గోస ఎట్లున్నదో నీ పాపం పాడుగాను ఏడవేండంటావు మరి ఏమోనే అక్క ఇంత నాకు షెర్ అవుతుంది పండుకోంగా నాకు నిద్ర వచ్చు లేదు ఈడేటు ఈ నిద్ర లేచిపోతాడో నా ఏడిజ్జత్ ఇస్తాడో అని ఇదే రంటున్నది అక్క ఈయన లగ్గం చేసుకున్నప్పటి నుంచి నాకు ఒక్కనాడు నిమ్మలంగా నిద్రపోయింది లేదే ఇసొంటోని కాళ్ళు చేతులు కట్టేసి వంట పెట్టాలని మంచానికి కట్టేయాలి అని చెత్తకు చెదలు పెట్టా అని బొత్తని బోర్లేయ్యా ఒక్క కాడ వండేటోడు అని అక్క నా ఇజ్జత్ మానం తిత్తాడు నన్ను లగ్గం చేసుకుంటే అని మీద మన్ను పోయా నేను ఎటు నెగిలేటట్టు లేదే అక్క నాకు అవును చెల్లె అందుకే గుణం చూడాలనే బిత్తిరానా కలర్ చూసి నమ్మగొడు ఎర్రగా బుర్రగా ఉండడం చేసుకున్నావా కలర్ చూసి నమ్మగొడు ఎర్రగా బుర్రగా ఉండడం చేసుకున్నావా ఏం చెప్పేటట్టున్నదే ఒక్కరోజు పోయాట ఒక దాని మంచాల పన్నాడట ఇంకొక రోజు పోయాట నిద్రలే కలవరిస్తాడట గిట్ల గిట్ల ఈ మానం జావా ఎరగపోతే ఎరగలేమన్నాడే ఏమోనే ఓ రోజు నేను లేచి చూసే వరకు తెల్లారంగా మా అన్ననే వండున్నాడు మంచాల ఎక్కడ ఉన్నాడు మానం తక్కువకి ఏడమన్నాడో ఏమో చెల్లె తెల్లారంగా మరి దొడ్డుకని పోయి ఇగో చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది కానీ మా వాడలు అటుకెళ్ళి ఆయనకు వాటర్ ట్యాంకులు ఉంటాయి దాని దగ్గర పోయి కూడా వన్నడాటనే మంచాలా దాని దగ్గర పోయి కూడా వన్నడాటనే మంచాలా ఈ మానం దక్క నీ మొగడు ఏడవన్నాడో ఏమో చెల్లి నువ్వే అనుకోని యువతి పక్కల వన్నాడో ఏమో నువ్వే అనుకోని యువతి పక్కల వన్నాడో ఏమో సిగ్గు లేదు శరీరం లేదు నీ మొగని చెత్తకు నీ చెత్త పాడుగాను ఏమిడికి పెంచిండే ఎర్రగా బుర్రగా ఉన్నాడు అంటివి ఆ బొర్ర చూడు కుండెడు బొత్త కూసుండి అత్త కుండెడు బొత్త కూసుండి అత్త గట్టున్నది నీ మొగని కథ పాడుగాను నా మొగడైతే గట్ల కాదవ్వ నా మొగడు రాముడు విన్నావా నీ మొగలు లెక్క కాదు నా మొగుడు కూడా మంచోడేనే ఇంకా నిద్రలో పోయి నడిచి అలవాటున్నది పక్క పొంటి వంటాడట కానీ ఏమనడాటనే చెయ్యి ఎత్తాడట గంతే చెయ్యి ఎత్తాడట గంతే నువ్వు చూడవైనవాడా తొర్రల సొరిసి వచ్చింది ఇట్లా తొర్రల సొరిసి వచ్చింది ఇట్లా చెయ్యొత్తాడట అంటాను నీకు ఎరకనా ఏం చేసేది ఏం చెయ్యండి ఏమోనే అవ్వప్ప ఏం తలకాయ నొప్పి వచ్చిందో నాకు కొడుకు దినం చెయ్య నీ మానం దక్క ఉడకాలమన్నారు ఏం చెప్తారా నువ్వు వీడా ఇక చూసిన అక్కడ పిలిస్తే కూడా సప్పుడు ఎత్తలేడు పాడుకావు ఏమైంది ఏముందా సిగ్గు లేదు మానం లేదు చెత్త చెదలు పట్ట పోరావో ఏడు చేడు చెత్తంది ఒక పోడా అచ్చి గీడవన్నావు అవునా రాత్రి చిలకకి చెప్పినా కదా మంచాలకి లేవు రాయమని అత్త నన్ను విలువమని నువ్వెవరి పక్కన అన్నావు రా ఇప్పుడు వచ్చి అయ్యో పండుకున్నాక కాలుసాలు కలిగి మెత్తగా ఉండే వరకు నువ్వే అనుకున్నాను ఎరుదిక కాలుసాలు కలిగి మెత్తగా ఉండే వరకు నువ్వే అనుకున్నాను ఎరుదిక కాలు కాలు కలిగింది బురదల వంట పెనవు లేకిడోడా సిగ్గు లేని జన్మని జన్మ గత్తా రాను నువ్వు చచ్చిపోను నీ బతుకు పాడుగాను అయ్యో వదినది మూత అంకరపోతుంది పక్షవాతం గిట్లా అత్తుంది కావచ్చు మూత అంకరపోతుంది పక్షవాతం గిట్లా అత్తుంది కావచ్చు నా మూత అంకరపోతుంది నీకు రాత్రి నిద్రలే చలవాటుంది కదరా పోటగాని చూడ నా మూత అంకరపోతుంది అంటావు నీ దినాలు గాను ఆగి అక్క నేను మాట్లాడతా అవురా నువ్వు కాలంటే వేసినావు మరి చెయ్యి ఏమిటికి వేసినావు నీ మిండని మీద వేసినావా చెయ్యి అట్లాగా వెరితిక మంచి మెత్తగా ఉండే వరకు నువ్వే అనుకున్నానే మంచి మెత్తగా ఉండే వరకు నువ్వే అనుకున్నానే మళ్ళీ నేను ఎట్లా అనుకుంటావురా నీకు పెళ్ళం సోయి లేదురా నీ దండం పెడితే నీ కాలు మొక్కుతా కొట్టకే బాధ్యరు అక్క ఈడు వేసే పనులకి వీని కొట్టకపోతే ముద్దు పెట్టుకోవాలానే ఇంకా కొట్టుడు కాదు ముద్దు కూడా పెట్టుకుంటావా గిసోంటి బాడకావులకు కొర్రాయి లేదా ఎర్ర కాల్చి సురుకు సురుకు పెట్టాలి బాడకావులకు ఎర్ర కాల్చి సురుకు సురుకు పెట్టాలి బాడకావులకు అట్లా కూడా సిగ్గురా దీనికి నీకు బుద్ధి లేదా అని అచ్చిగిడి వండంగా ఏం చేసినవే వస్తు నీ పాపం పాడుగాను నీ మొండి మొల్లంతెంప అచ్చి గిడవన్నవేందిరా నాకు అసలు మొన్ననే వార పూజ అయింది మానం పోతుంది నీ తలపండు పగల ఓ పోరి నీకు వర పూజ అయింది నాకైతే పెండ్రి కూడా అయింది దొరికేదా నాకైతే పెండ్రి కూడా అయింది దొరికేదా
ఒవ్వా అంటే మీ ఇంటికి కూడా వచ్చిండా నక్క గీ బాడకావు నా ఇంటి ఎందుకు వస్తాడే ముందు జాగ్రత్త కొద్దిగా చెప్తాను గంతే కాదే మొన్నాళ్ళింటికి మావైనా గానీ ఇది లేక ముందుకు అలా ఆయన నన్ను కొట్టిండు చూసి ఒవ్వా అంటే అన్ని నీకు మాట నాకేటో కాలు తప్పినట్టు అయింది రీతిక నిన్ను గట్లా చేస్తారా చెప్పు కసండి పొద్దున్న నీ నోట మన్ను పోదు నీ మీద మన్ను పోదు నీకు ఎక్కడన్నా పోదు నీకు ఎక్కడన్నా పోదు నా అమ్మని అంటే అవరా ఇంకా వచ్చి నా ఇంటికి వచ్చి నన్నే అంటే అవరా అరే నీకేడ జాగలేనట్టు గీడెందుకు పన్నావురా రేపన్నాడు దీన్ని అలగా పెడితే ఏం చేస్తావు ఏమో నేను రీతిక నాకు ఎటో అనిపించలే మన ఇల్లే కదా మన మంచమేం కదా నువ్వే కదా అని అనుకున్నా నేను మన ఇల్లే కదా మనం అంతగా నువ్వే కదా అని అంటాం దాన్ని కూడా తెచ్చి అప్పుడు తలగొడతారు అప్పుడు ఆయి వెంటది మీద ఇద్దరు పెళ్ళారు లేరా ఇద్దరు పెళ్ళని చేసుకుంటాడట అవునే రీతిక కొట్టకే నీ బాంచనే అయ్యో అయ్యో గౌరాలు గన్నే నిన్నెవరాన్నే గౌరాలు గన్నే నిన్నెవరాన్నే ఏం పెడతాను మానవ లేదు ఆడదానికంటే అటు పెడతాను దిక్కులేని జన్మ అది కాదే అక్క నేను రాత్రి వండగా గొల్లెం పెట్టే పన్ననే ఆ తాళం ఎట్లా తీసుకున్నాడో ఈ లంగబాడుకావు ఎందుకే రీతిక మొగని పట్టుకుని గట్లా తిడతా అవి మంచిగా మాట్లాడావు కానీ ఈ మొగని తీసి ఈ మొద్దుల పెట్ట అరగల బర్రెట ఒర్రొరి సచ్చిందట వాడి సావరాలే గీడొచ్చి వన్నావు మానందా కూడా నా మీద వాడు ఎవరుతున్నావేందే అవును గాని బక్క ముందు ఏమో గౌడు బర్రె తయారైనవు నేనైతా నీకెందుకయ్యా స్వామి నన్ను బర్రె అంటాడు చూసిన నీ మొగడు ఎన్ని మాటలు అంటాడు అయితే మొదటోడు ఇడిచిపెట్టిండు రెండోడు మంచిగా చూసుకుంటేనేమో బాగా బలిసినావు అంటే ఇంకా చేసింది మంచి పని అని దాన్ని తిడతాను దీన్ని తిడతాను బాడుకున్నాడు ఇంటి బలం నీ తలపండి వాళ్ళగా నీ చేతులు ఇరిగిపోను నీ నోట్ల జట్టలు ఉంటున్నాడు అత్తుని బాంజని కొట్టకి భయం అవుతాను నరాలని గదగ జరుగుతాను బర్రెండే బర్రెకు తగదున్న పోతుండే బర్రె పలిసి పయసున్న దుంకిపాయ నాగలిరిగిపాయ నవ్వుల పాలాయే బాడుకావు నీతో ఉన్నదిరా నాకు చేరా ఇడు మళ్ళీ ఎటు పోయిండు ఇప్పుడే పండుకున్నట్టు పండుకునే కదా ఏ మీద మన్ను పోయా ఏడికి వచ్చినావురా నువ్వు నీ తల పండు బాలుగా ఇది రూపక్కోలేదురా ఓ లేకిడి బాడుకావు గీడికి ఎందుకు వచ్చినావురా నువ్వు నా ఇంటికి వచ్చిన ఇజ్జత్ ఇస్తాను చూస్తానవా ఏందే ఇగో అక్క ఇసొంటి లంగ పని ఏదో చేస్తాడనే నేను ముందుగానే వెనకబడి వచ్చిందే అక్క గట్లా కాదు రీతిక అవతలకి వచ్చినట్టు అయింది ఇవతలకు కూర్చున్నా అవతలకు కూర్చున్నా ఈ ఇంటికి పోతాను వచ్చిన మన ఇల్లు అనుకున్నానే నీకైతే పనులేవనాడే లేకిడి బాడుకావు ఈ నాయలు నీళ్ళు తేడా వెళ్తలేదా చూసినావా అనే రీతికి కావాలని చేస్తాండి అని చెప్తాను కదా కావాలనో మరి నువ్వు నిజంగానే చేస్తాడో ఏదో నాకు తెలియదు కానీ నువ్వు గట్టిగా తలపేసుకొని పడుకోపో గట్ల కాదు రీతిక ఈ నడుమ నాకు అస్సలు మాత ఉంటలేదు నీ మాతే ఉండ నీ మాట మాత్రం పూట ఉండదు నేను తీసుకుపోతా నువ్వు వండుకోపో పడుకున్నాడు మనిషివా పశువా నీ బతుకు పాడుగాను ఛీ సిగ్గు లేదురా బాడుకో నువ్వు చెత్తకు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా లేకిడి బాడుకావు నా మౌని చెప్తావు నీ సంగతి నీ దినాలు కానీ మళ్ళీ అయిపోతారా ఇంటి మొగాలు వచ్చావు ఈ రోగం కత్తారు రాను నువ్వు చచ్చిపోను ఏంది అంత మురుగు మురుగు వాసన ఏనాడు అవునక్క మీ నైట్ బాగా గట్ల వచ్చిండు నా కాడికి వచ్చినట్టు వాళ్ళ కాడికన్నా పోతే ఇజ్జత పోతుంది మా ఊళ్ళోనైనా చూస్తే నాకు పెళ్ళి అవుతుంది అక్క అది కాదే చెల్ల నీ ఇంటికంటే ఏమో సపరేట్గా తీసుకొని వచ్చినా రాత్రి దీని ఇంటికి కూడా వేయండి ఇజ్జత్ పాడుగా ఏం చెప్పేటట్టున్నా చెప్పు గిట్లనే రోజు ఒకరింటికి పోతాండే గట్లనే ఇంటికి వేయండి అనుకో అందరి ఇండ్లకు నీ మొగని అంగబెట్టిది అంటారు ఏమనుకుంటాను అవునా అక్క ఏడ దొరికిండ బావ నీకు
ఏడ దొరికిండంటే ఆ రోజు నాకు పెళ్లి చూపులు నాడు నువ్వు కనబడ్డట్టు కనబడుతుంది కాదు నేను నువ్వనే చెప్పవా నాకు నీ పాపం పాడుగాను ఎయ్యి అబద్ధాలాడైనా పెళ్లి చేయమంటారు ఇట్లా నిజాలు చెప్పి చెడగొట్టాలా చెప్పు నన్ను ఏమంటారు చూసేటోళ్ళు మళ్ళా నీ అవ్వగాని అయ్యగాని వాళ్ళ అవ్వగాని వాళ్ళ అయ్యగాని ఏమో ఇక నీకు అట్టబెట్టి అయితే నాకు గొంతు కోసిర్రు పట్టుర్రి నడువురి నడువురి ఏం ముచ్చటో ఏమో తీరే లేదు పని తీరిందా ఇంటికాడ ఏం పని లేదు ఏం లేదు పా నా కాలు దెబ్బకి నేను చస్తాను సాగు మరి పోదాం దీనికి కాలుకు దెబ్బ తాకిందట మనం నేనైతే రానవ్వా మీరు పోయిరారు మరి ఏ 300 రూపాయలు అట్నే అక్క అయితే 2-3 రోజుల తర్వాత అత్తది ఈ నొప్పి పెట్టుకుని ఏం రావాలి నేను ఇగో కుంటుకుంటా మెట్టుకుంటా రావడితే చెల్లి ఏం చేస్తాను ఏం లేదు ఇక ఊడుతాను ఊడ్చిందని బోళ్ళు అవుతా కూర్చో ఇట్లా వచ్చినావు దీంతో నూకు తాగు ఇట్లా వచ్చినామంటే ఏం చెప్పాలి అక్క ఏ పని చల్ల ఉండే తర్వాత చేతివాడు వారే అయ్యో ఏమైంది మీ మరిది చేయంగా నాకు అసలు తలకాయ పని చేస్తలేదే అక్క నీ పాపం పాడుగాను ఏం పుట్టింది ఇంకా మారలేదా ఏడ మారిండే ఇంకా అట్లా ఏవట్టే దొంగ పడుకో నాకు అస్సలు మనశ్శాంతి లేదే అక్క అని వల్ల ఏం చేయాలని అర్థమైతలేదు ఎందుకు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడా మరి మళ్ళీ ఎటన్నా వేయండా ఇంట్లోనే ఉంటాడే నిద్ర పాడుగా నిద్ర పోగానే లేచిపోతాండే ఏటో ఓ పిసదానా ఆయన నిజంగానే కావాలని ఎత్తాను కావచ్చు ఏమని కెరకనే మరి ఎట్లనే అక్క ఓ పని చెయ్యి ఆయనను కాలు చేతులు కట్టే ఏం చేయాలనే మొన్ననేమో రక్షణ వాళ్ళ ఇంటికి పోయినా నేనేమో నీ ఇంటికి వచ్చే మళ్ళీ పొద్దుగాలేమో మంచకాడ కనబడే ఇంకేం చేయాలి చెప్పక్క ఈ ఇజ్జతికి ఇంతోటి కలిసి ఉండే కంటే ఈయనకి ఇడుపు కాగితం ఇచ్చిపోయింది నాయమనిపిస్తుంది నాకు అయ్యో పోరు ఇడుపుగా అదే సప్పుడే కుండు కాసండి మాటలు మాట్లాడకు చెల్లె సంసారం ఇష్టాలు చేసుకుంటావా సప్పుడేక నేను ఒక మాట చెప్తా ఈను ఏందో ఎరికేనా రాత్రి వంటాడు కదా అన్నాక నులక తాడు తీసుకో 4 ముక్కలు చేయి 2 చేతులు 2 కాలు కట్టాయి గప్పుడు నీ మొగడ మన నాటకం ఆడతాడా నిజంగానే కళ్ళు కనబడక మరి రాత్రి లేచిపోతాడా నిద్రలా గప్పుడు తెలుస్తుంది మరి ఉచ్చకేరుగా అంటావా 1-2 మరి అప్పుడు కూడా లేపుతాడా లేపడా మొలికైతే కాదు కదా లేపుతాడు కదా పెళ్ళమా లేదని మన ఎందుకు కట్టేసినా అని అడుగుతాడు కదా అప్పుడు తెలుస్తుంది చూడు నా మాట అవదైతే ఒక్కసారి కట్టే చూడు రోజు కట్టేది చెయ్యి మంచిగా అప్పుడు తెలుస్తుంది ఇక పిల్లగానికి పానమాయమంటది అప్పుడు విన్నావా అక్క నువ్వే పట్టుక జర ఓర్చుకున్నావు కానీ ఇంకెవరన్నా ఊకుంట్రా అంగబెట్టి అంటారు నీ మొగని విన్నావా మంచి ముచ్చడి చెప్పినావు నేను అదే పని చేస్తా మరి పోయిరా చెల్లె పోయిరా ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు మాకొచ్చిండు పోతానా నేను చెప్పినట్టు చేయాలి ఎట్టు తిరిగి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి నేను మళ్ళీ ఫోన్ అన్న చేస్తా మీ ఇంటికన్నా వస్తా నాకు చెప్పు సరేనా సరేనే అక్క మరి నేను పోతానా సరే పోయిరా కావాలని ఎత్తానో మరి ఎట్లా ఎత్తానో తెలుసుకో విన్నావా పో బాధపడకు మన్ను పడకు బాధపడగానే ఎప్పటికి ఉండేది పో నువ్వు ఎట్లా అంటావు చూస్తా తాత ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెట్టాలి నీ సంగతి నీ బాంచనేని దండం పెడతాను కాలు మొక్కుతున్నా రీతిగా ఇడివే ఎందుకు ఇడతారా మంది ఇళ్ళలో పోయి ఉంటానో నువ్వు తెల్లని దాకా దొంగ బాడుకోవు నా ఇజ్జత్ మానం తీస్తాను ఇలా దీనికే ఉండు చేతులు కాళ్ళు కట్టేసిన బాడుకోవు అయ్యో ఇడివే రీతికా ఆనాడు దీనంలా ఎల్లవ తల్లిని పరశురాముడు కోసం ఉచ్చుకుంటే గలందరూ దాక్కుంది ఇప్పుడు నీ నుంచి తప్పించుకొని నేనే దాక్కోండి ఏడ దాక్కుండా లేదు ఇట్లనే ఉండు కట్టేసినట్టు 1కి వచ్చినా 2కి వచ్చినా ఇంట్లోనే చావు బయటకు వెళ్ళేదే లేదు కొడుక ఏమనుకుంటానవో మంటలు పొట్లు ఎత్తున్నాయి కాదు అయినా సిగ్గులేనోడా నిన్ను చూస్తానికి వచ్చినప్పుడు మా వాళ్ళ కన్నా చెప్పవారా పోనీ నాకన్నా చెప్పవా నన్ను చూసి వచ్చినప్పుడు ఇప్పుడు చూస్తాను నిజంగానే చేస్తానవా లేకపోతే కావాలని చెప్తానవా అర్థమవుతుంది నాకు రెండు గుంజుతున్నాయి ఇడివే నిజంగా నువ్వు నిద్రలో నడిచిపోతావా లేకపోతే కావాలనే చేస్తావురా ఇట్లా నాకు తెలియదే నాకు తెలియకుండా అట్లా చేసిన తెలిసినాక ఇట్లా చేస్తానా చెప్పు ఏమో మరి మొగోళ్ళ పక్కన ఎప్పుడు వండలేదు మరి ఊక ఆడోళ్ళ మంచాలనే ఉంటావు కదా ఏమో మరి మొగోళ్ళ పక్కన ఎప్పుడు వండలేదు మరి ఊక ఆడోళ్ళ మంచాలనే ఉంటావు కదా ఎవరన్నా ఇంటే ఏమనుకోవాలి ఏమనుకుంటు కాదే ఇజ్జత్ మనం ఇప్పుడే కట్టేస్తే ఇప్పుడే వస్తుందట అవతలకి మొగోనికి ఇప్పుడే వస్తుందట అవతలకి మొగోనికి అయ్యో అవతలకి పాడైతుంది కాదే దొంగ సంవత్సరం లేబడి చూస్తున్నారు అందరు గారు ఒక్కడన్నా చూస్తలే నడివే అయ్యో రితికా ఇడివే అటు సాపుకొని నిలబడ్డా తెలుకలు ఇట్లా ఏమైనా మధ్యలో దొరికినాయి సెంటర్ లేట్ కాకుండా అయ్యో అయ్యో రితికా రాయే ఏమన్నా వేసుకొని ఉంటానా
సుఖం ఉందే రితిక. ఏంద్రా ఎందుకు కాడు బర్రెలు కొరుతాను అప్పుడే కుండత్తలేదా నించోని రెక్కలని గుంజుతుండే రెక్కలు గుంజని కాళ్ళు గుంజని నువ్వు జావు కానీ ఇలా దీనికే ఉంటావు నువ్వు కట్లు ఇప్పేదే లేదు కొడుక ఎందుకే నేను భూమి మీద పుట్టి ఏం పాపం చేసిన చెడు బాసన రితిక కాళ్ళు ఇడువే రెక్కలు ఇడువే అంటే ఇడువా నేను అదే లగ్గం చేసుకుంటానికి వచ్చినప్పుడు రితిక మరి నేను నిద్రలో నడుస్తానే అని చెప్పినవారా పూని బతుకు సెడ కదరా రితిక మరి నేను నిద్రలో నడుస్తానే అని చెప్పినవారా పూని బతుకు సెడ కదరా గట్లా కాదే రితిక పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వు అందంగా ఉన్నావు పొంచిగా ఉన్నావు మందంగా ఉన్నావు అందుకే నాకు బాగా నచ్చినవని నిన్ను చేసుకున్నా ఎన్నో సంబంధాలు చూసినా కానీ నువ్వే నాకు నచ్చినావు కాబట్టి చేసుకున్నా తప్పేమున్నదే రితిక వచ్చినవానే అక్క చూడయ్య నీ భాగవతం ఇడు నిజంగానే కావాలని సెత్తండే అక్క నా బతుకు పాడుగాను ఇట్లా తగలబడ్డదే వచ్చలే నేను చెప్పినట్టు నువ్వు చేసినావు నీది మొదటికి వెనుక ముందు మంచిగా తన్నిచ్చుకున్నట్టయింది వీడికి ఇట్లానే కావాలి అక్క వీడి బతుకు పాడుగాను నా బతుకు అంగడి చేసిండు అంగట్లా పడేసిండు బడుకో నీది మొదటికి గిట్లనే చెయ్యాలి చెల్లె నీది మొదలు ఇడిచి పెట్టేదే లేదు తొండలు దొరగట్టాలి చెల్లె తొండలు దొరగట్టాలి చెల్లె ముట్లే గట్లా కాదు అదినే నువ్వు మన్ను పోయ్యా. లెక్క బుదురే లెక్క దుడ్డే లెక్క బర్రె లెక్క గాడి లెక్క ఉన్నావు ఆయన నిన్ను ఎవరిని మొచ్చుతారు అందుకే మొదటి ఎవడు విడిచిపెట్టి ఇనికి వచ్చావు ఆయన 40 ఏళ్ళు అయినా కానీ పిల్లలు కాలేదు కదా చీపురు కట్టే నేను ఎట్లా పడుతురా నిన్ను చీపురు కట్ట కట్టవుది తీసుకురాయా చెల్లె ఇప్పుడు కట్టుకుని వస్తుంది కొడుతుంది ఏంది భయం అవుతుంది నాకు ఇప్పుడు ఎట్టు ఉడకాలే నేను చూపిస్తాను నేను కొట్టక మరి నిజం చెప్పుతావా చెప్పవా నువ్వు రోజు చేసే నాటకం కావాలని చేసావా కావాలని కట్లిప్పెక్క కట్లిప్పు అంటే రోజు ఒక్కదాని దగ్గరికి పోయి దాని మంచాల దానికి తెలియకుండా వందామని చూసినావు రా నీ సంగతి ఆగు ఇస్తా నాకు బిడ్డ ఎటు పోయినావు కావాలని పోయినావా తాత కావాలని పోయినావా నీ దానికి పోయినావు రక్షణ ఏడిపోయినావే సంగతి చెప్పావు కావాలని చేసిన చెల్లా నీ ఇజ్జత్ తీయాలని చూసిండు నాకు మొగడైతే అటేడు కానీ చంపురైంది నాకు హాయ్ హలో నమస్తే నేను మీ మిస్టర్ పల్లెటూరు కొత్తగా వీడియో చేసినాం అందరు చూడాలి అందరు చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటానా ఏం లేదు చూసాలందరూ ఒక్క అయితే లైక్ చేయండి ప్లీజ్ మీ లైకే మాకు ఆశీర్వాదం మీరు లైక్ చేస్తే మా వీడియో పుష్ అవుతుంది థ్యాంక్ యూ హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ రితిక వెల్కమ్ టు మిస్టర్ పల్లెటూరు యూట్యూబ్ ఛానల్ చూసిరు కదా ఎంత గమ్మతున్న వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కపొంటున్న గంటలు మాత్రం మర్చిపోకుండా కొట్టింది మిస్టర్ పల్లెటూరు మిస్టర్ పల్లెటూరు బాయ్